హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అయోధ్య వెళ్ళా కదండి, బాలరాముడు టెంపుల్ అనేది వెళ్ళామన్నమాట. ఆయన జన్మస్థలము నిజంగా మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంది. అందరూ వెళ్ళి చూడొచ్చు అనమాట. అసలు వదిలిపెట్టలేము ఆ శిల్పాలతో, ఆ చెక్కులతో. ఇంకా ఆ పూర్వకాలంలో వాళ్ళ ఆ టెంపుల్స్ అనేవి ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అదేలాగా చెక్కారండి. ఆ శిల్పాలతో గోడలకు కానీ, స్తంభాలకు కానీ చుట్టూ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎక్కడ చూసినా అన్ని శిల్పాలతో చెక్కినాయి అండి. ప్రతి రాయి కూడా చెక్కిన రాయే కానీ ప్లెయిన్గా అయితే లేదనమాట. అంత బాగుంది. చాలా నాకు లోనికి వెళ్ళేసరికి అసలు బయట నుంచి ఎండ నుంచి బయట లోనికి వెళ్ళేసరికి ఆ చల్లదనమే వేరండి. కూలింగ్ అయిపోయి ఆ దేవుణ్ణి, ఆ బాలరాముడిని దర్శించుకునేసరికి నిజంగా అసలు మాటల్లో చెప్పలేమండి, అంత తృప్తిగా అనిపించింది ఆయన దర్శనం అనేది. నిజంగా ఎన్ని జన్మలో చేసుకున్న పుణ్యము అని అనిపిస్తుంది అనమాట ఆ రాముడిని చూసేటప్పుడు. చాలా బాగుంది. అందరూ కూడా ట్రై చేయండి వెళ్ళటానికి. టెంపుల్ ఏమో పబ్లిక్గా చూపించరండి, ఇంకా నేను మెయిన్ కొన్ని చూపించాను అంతవరకే. మెయిన్ టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అయితే మళ్ళీ అక్కడ చూసుకున్న తర్వాత బండిలో వచ్చేసినామండి. ఆ వ్యాన్ లెక్క ఉంటుంది, ఓపెన్ టాప్ వ్యాన్ అనమాట. అందరూ భలే బాగుంటుందండి, ఉడకుండదు, చల్లగా గాలి వస్తుంటుంది. హ్యాపీగా అందరూ అన్ని టెంపుల్ చూసుకుంటూ రావచ్చు అనమాట. ఇదండి సీతమ్మ వారు వాళ్ళ మామగారైన దశరథ మహారాజు గారికి ఇవి ఇక్కడ వంట చేసి పెట్టేదండి. సీతమ్మ వారు చపాతీ పీటను కర్ర పెట్టారనమాట. తను ప్రత్యేకంగా ఒక వంటగది ఇక్కడ, బయట తినేవాళ్ళు అనమాట అందరూ. ఇట్లా తీశారనమాట, సీతమ్మ గారు చేసి పెట్టేదన్నమాట అన్నారు అక్కడ. అది చూసాము. చూసిన తర్వాత వెళ్ళే దారిలో అన్ని షాపింగ్స్ ఉంటాయండి. గుడికి మధ్యలో ఇలా షాపింగ్స్ ఉంటాయన్నమాట. అందరూ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎవరెవరికి ఏం కావాలో అందరూ కొనుక్కుంటారు. అక్కడ నుంచి మేము వాల్మీకి ఆశ్రమం దగ్గరికి వచ్చామండి. వాల్మీకి పక్కన లవకుశలు అనమాట వాళ్ళిద్దరు. వాళ్ళది ఆశ్రమం వాల్మీకి ఆశ్రమం అండి. అసలుకి నిజంగా చాలా పెద్దగా ఉందండి, బాగుంది. అప్పుడు మంచి హైట్లో కట్టారనమాట గోడలు, అవి స్తంభాలు. అసలు నిజంగా చెప్పలేమండి, అంత బాగుంది. ఆ వాల్మీకి అనే ఆశ్రమం అనేది లోనికి వెళ్తేనండి ప్రశాంతంగా ఉందన్నమాట. కొంచెం కూడా డిస్టర్బెన్స్ అనేది లేకుండా మనిషికి ప్రశాంతంగా చాలా బాగుంది. వాల్మీకి ఈ ఆశ్రమంలో లవకుశులకి విద్యాభ్యాసము నేర్పించారు. ఆ పక్కనే దగ్గరలోనే ఇంకో టెంపుల్కి వెళ్ళామన్నమాట. అదే ఈ టెంపుల్ లైటింగ్తో భలే ఉందండి. నైట్ అయ్యేసరికి అన్ని లైట్లు వెలుగుంటాయి. ముందలేమో గార్డెన్, పెద్ద గార్డెను, చెట్లు భలే గ్రీనిష్గా చాలా బాగున్నాయి. లోనేమో పూజ జరిగిందండి. ఒక అరగంట వరకు ఆ పూజ అనేది చూసుకొని మేము మళ్ళీ పక్కన చిన్న గుళ్ళు ఉన్నాయి. అంటే శివయ్య కానీ, వినాయకుడు కానీ, ఇట్లా అన్ని గుళ్ళు చుట్టే ఉన్నాయన్నమాట. చూసుకొని దండం పెట్టుకొని మళ్ళీ రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళామండి. దేవాలయం అనేది ఇలా ఉంటుందండి. ఫస్ట్ టైం అనమాట, నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని, రంగనాథ స్వామిని ఈ విధంగా చూసే అదృష్టం అయోధ్యలో కలిగిందనమాట. ఆ తర్వాత చిన్న గుళ్ళు అన్నీ చూసుకున్నాము. మొత్తం 11 గుళ్ళు టెంపుల్స్ తిప్పాడండి ఆటో అతను. అన్నీ దర్శించుకొని అయోధ్య నుండి మేము కాశీ బయలుదేరి వెళ్ళాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్.